ఏపీ మద్యం ముడుపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రంగంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగింది. శర్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. పీఎంఎల్ఏ చట్టం కింద కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ ఈ నెల 28న హైదరాబాద్లోని ఆఫీసులో విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. ఇక జగన్ హయాంలో ఆంధ్ర గోల్డ్ బ్రాండ్ పేరిట భారీగా మద్యం తయారీ చేశారు. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ నుంచి ఈ బ్రాండ్ భారీగా కొనుగోలు చేశారు. ఇప్పటికే సిట్ నుంచి కేసు సమాచారం పూర్తిగా సేకరించిన ఈడీ అధికారులు ఇకపై వరుసగా దర్యాప్తు ప్రారంభించాలని నిర్ణయించారు. మరి అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు సిట్ అధికారులు అరెస్టులు అదేవిధంగా ఇంకా దర్యాప్తు చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఈడీ సైతం కూడా రంగంలోకి దిగడం. ఇప్పటికే గతంలో కూడా కొందరి నుంచి అయితే కనుక ఈడీ దర్యాప్తు అదేవిధంగా కొన్ని కీలకమైనటువంటి అంశాలను రాబట్టడం జరిగింది. విజయవాడ సబ్జైలుకి వెళ్లి మరి కొన్ని కీలకమైనటువంటి ఆధారాలు సేకరించడంలో ఈడీ నిమగ్నమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏదైతే శర్వాణి డిస్టిలరీకి సంబంధించినటువంటి ఏదైతే ఆంధ్ర గోల్డ్ సంబంధించినటువంటి పేరుతోటి ఇటు ఏపీలో మద్యం అనేది సరఫరా చేయడంతో ఇక దానికి సంబంధించినటువంటి డైరెక్టర్ చంద్రారెడ్డికి ఇటు నోటీసులు అనేది అందజేయడం కూడా జరుగుతోంది. ఏదైతే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కూడా ఇక చంద్రారెడ్డి నోటీసులు ఇవ్వడంతో పాటు ఇక చంద్రారెడ్డి నుంచి పలు కీలకమైనటువంటి ఆధారాలు సేకరించే పనులు అయితే ఈడీ నిమగ్నమైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే సిట్ అధికారులు ఇచ్చినటువంటి ఏదైతే దర్యాప్తు కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల ఆధారంగా కూడా ఇక ఈడీ రంగంలోకి దిగి ఈ మనీ లాండరింగ్ అంశాలపై కూడా దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తోంది. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, అదేవిధంగా ఇటు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున అయితే కనుక ఇటు గోల్మాల్ చేశారు. ఏవేవి డిస్టిలరీస్ కంపెనీస్ అంటే డిస్టిలరీ కంపెనీకి ఇక ఏవేవి ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి గతంలో అనుభవం ఏ విధంగా ఉంది, వీటన్నిటిపై కూడా దృష్టి పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక హోలోగ్రాఫ్ దగ్గర నుంచి అదేవిధంగా డిస్టిలరీస్ సరఫరా వరకు కూడా ఇక పూర్తి స్థాయిలో అయితే ఈడీ అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికీ డైరెక్టర్ చంద్రారెడ్డి నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక రానున్న రోజుల్లో ఇంకెంతమంది పేర్లు తెరపైకి రానున్నాయి అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఒక పక్క సిట్ అధికారులు కీలకమైనటువంటి వ్యక్తులను అయితే అరెస్ట్ చేయడంతో పాటు ఇక దీని వెనకాల ఉన్నటువంటి బిగ్ బాస్ అరెస్ట్ కాబోతున్నారు అంటూ కూడా వార్త చిక్కర్లు కొట్టినటువంటి నేపథ్యంలోనే ఇక ఈడీ రంగంలోకి దిగి డిస్టిలరీకి సంబంధించినటువంటి డైరెక్టర్ కి ఇప్పుడు నోటీసులు ఇవ్వడంతో పాటు ఇక దర్యాప్తు అనేది కూడా వేగవంతంగా జరుగుతుందని కూడా తెలుస్తా ఉంది. స్కామ్ కుంభకోణం ఏదైతే ఉందో చాలా రోజుల నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఒక కొలిక్ అనేది రావడం లేదు. అంటే తీగ లాగితే డొంక కదిలినట్టు బడాబాబులు పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ ఈడీ రంగంలోకి దిగడంతో ఈ కేసు ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక కీలకమైనటువంటి వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇందులో మాజీ ఐఏఎస్ అధికారులతో పాటు ఇక ఎంపీ సైతం కూడా అరెస్ట్ అవడంతో ఇక బిగ్ బాస్ త్వరలోనే బిగ్ బాస్ అరెస్ట్ అవ్వబోతున్నారు అంటూ కూడా దీని వెనక ఎవరున్నారు, కర్త కర్మ క్రియ అంటే పాత్రధారులు కాదు సూత్రధారి సైతం కూడా ఇక అరెస్ట్ కాబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ఇక వార్త అనేది కూడా కొంత సమాచారం అయితే అందుతూ ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈడీ సైతం రంగంలోకి దిగి ఈ కీలకమైనటువంటి ఆధారాలు సేకరించడంతో పాటు అదేవిధంగా నోటీసులు అందజేస్తున్నటువంటి పరిస్థితులు కూడా తెలుస్తూ ఉంది. ఇక త్వరలోనే దీని వెనక ఉన్నటువంటి ఒక బడా వ్యక్తి అనేది కూడా అరెస్ట్ అవ్వబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని తెలుస్తూ ఉంది. మొత్తంగా ఈ స్కామ్ అనేది వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అంటూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో ఇటు డిస్టిలరీస్ కావచ్చు, అదేవిధంగా హోలోగ్రామ్ కావచ్చు, పేమెంట్స్ వ్యవహారాలు కావచ్చు, అదేవిధంగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి డబ్బులు తరలింపు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఎక్కువగా దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలోనే ఇక ఈడీ
మనీ లాండరింగ్ జరిగినటువంటి నేపథ్యంలోనే ఇక ఈడీ సైతం రంగంలోకి దిగడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక కేసు అనేది కూడా వేగవంతం చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.